పాత్రికేయ మిత్రులందరూ కూడా మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను మా గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా మా తరపున మాట్లాడతలేము. కన్నీళ్ళ గాథలైనటువంటి కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్నటువంటి పాలమూరు జిల్లా ప్రజల తరపున మేమందరం మాట్లాడుతున్నాము. నీళ్లు నిధులు నియామకాల పేర్లతో రాజకీయ పదవులు పొంది ముఖ్యమంత్రి పదవి పొంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొంది రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి కేసీఆర్ కుటుంబ పాలన వల్ల నష్టపోయినటువంటి పాలమూరు ప్రజల తరపున ఇవాళ మేము మాట్లాడుతున్నాము. నీళ్లు నిధులు నియామకాల పేరుతో మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకొని స్వయంగా కేసీఆరే మా ఓట్లతోటి ఎంపీ అయ్యి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ప్రాంతం నుంచి పాలమూరు నుంచి ఆ ప్రజల తరపున ఇవాళ మాట్లాడుతున్నాము. నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి ఇంకొకరు ఎంపీ ఇంకొకరు మంత్రి ఇంకొకరు రాజ్యసభ ఎంపీ అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని తెలంగాణ ప్రజలని మోసం చేసి మా పేరుతో మమ్మల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరు కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరపున 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు, ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను చూసి ఇవాళ పాలమూరు ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి నేను పాలమూరు ప్రజల తరపున ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. పాలమూరు ప్రజల తరపున మా గౌరవ శాసనసభ్యుల తరపున మా కన్నీటి గాథలకు స్పందనగా ఇవాళ ఈ బహిరంగ లేఖ కేసీఆర్కి నేను రాయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఏ మాత్రం కూడా ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంటే గత 10 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టి మళ్ళా న్యాయం చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంటే, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకి న్యాయం చేస్తుంటే ఇవాళ తన అబద్ధపు మాటలతోటి కుట్రలతోటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆ దుస్సంస్కారం ఏదైతే ఉందో పని ఏం చేయలే 10 ఏళ్లలో. ఇవాళ మేమొచ్చి పని చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఓర్వలేక అబద్ధపు మాటలు చెప్తూ మా పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేను ఇవాళ కేసీఆర్కి సూటిగా సవాల్ చేస్తున్నా. మీరు మాట్లాడుతున్నారు కృష్ణా బేసిన్కి మీరు న్యాయం చేసినామని చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే మీ యొక్క ధనదాహం వల్ల, మీ యొక్క చాతగానితనం వల్ల, మీ యొక్క అసమర్థత వల్ల ఇవాళకి కూడా 10 ఏళ్ల మీ పాలన ఉన్నప్పటికీ పాలమూరుకి కొత్తగా ఒక్క చుక్క నీళ్లు కూడా మీరు ఇవ్వలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మా జిల్లాలో ఏ ఒక్క మడి తడుస్తున్నా, ఏ ఎకరానికి నీళ్లు వచ్చినా అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్,
జూరాల నుంచే మాకు నీళ్లు వస్తున్నాయి తప్ప మీ 10 సంవత్సరాల అధికారంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా తేల్చుకుందాము. ప్రజాక్షేత్రంలో ప్రజా యుద్ధంలో తేల్చుకుందామని నేను ఇవాళ కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా శాసన సభ్యుల తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను ఇవాళ కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు మీరు ప్రాజెక్టులు కట్టినరు, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసినాము, మేము నీళ్లు ఇచ్చినాము, పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినాము మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే పాలమూరు జిల్లాకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు, మీ వల్ల నష్టం జరిగింది. పాలమూరు అంటే కృష్ణా బేసిన్ నీళ్లు మాకు రావాల్సింది పక్కనున్నటువంటి ఆంధ్రవాడు పెన్నా బేసిన్ కి ఏదైతే మన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో, సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉందో, దాని ద్వారా 11 టీఎంసీలు దోచుకపోతుంటే మీరు కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్ కి పోకుండా టెండర్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోలేదు. మన నీళ్లు, మనకు రావాల్సినటువంటి నీళ్లు, పాలమూరు ప్రజలు, పాలమూరు రైతుల కన్నీళ్లు తుడవాటినటువంటి నీళ్లని ఆంధ్ర రాష్ట్ర పోడు దోచుకపోతుంటే అసమర్థుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అని నేను ఇలా చెప్తున్నా. నువ్వు చెప్పేది నిజమో, నేను చెప్పేది నిజమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీరు అంటున్నారు మా భూములని, మా జిల్లాని సస్యశ్యామలం చేసామని. నేను చెప్తున్నా మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జిల్లాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోనటువంటి, వాడుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీరు పాలించిన సమయంలో సగటున ప్రతి సంవత్సరం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలు మాత్రమే అని నేను ఇవాళ చెప్తున్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం సగటున 262 టీఎంసీలు వాడుకునేటోళ్ళం కృష్ణా జలాలని. మీరు కేవలం 212 టీఎంసీలే, అంటే మాకన్నా 50 టీఎంసీలు మీరు ప్రతి సంవత్సరం తక్కువ వాడుకున్నారు. ఇక నీళ్ళని ఎక్కడికి ఏ పొలాలకు పారించారని నేను ఇవాళ అడుగుతున్నా. మీ అసమర్థత వల్ల వాస్తవానికి 68.5% క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి. కానీ నీ అసమర్థత వల్ల, నీ చాతగానితనం వల్ల మనకు కేవలం 299 టీఎంసీలే వచ్చింది. నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు 299 కాదు, మనకు 577 టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సినటువంటి వాటాన్ని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్, మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం. అయినా కానీ ఏ ప్రజలైతే నీకు పునర్జన్మ ఇచ్చినరో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ, రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే, మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ని, నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా. కేసీఆరే పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు, కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు. మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము. వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి నారాయణపేటతో సహా 130,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. మీరు కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. దమ్ముంటే నిజంగా మీరేదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది. రా ఎలక్షన్లో తేల్చుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి.
అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ని పాలమూరు ప్రజల తరపున కోరుతూ, ఇవాళ రేపు టిఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టి అక్కడ 1,00,000 కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు. ఆ అవినీతిని ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ బయట మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే ప్రజలని మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టిఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పుభారం తెలంగాణ ప్రజలపైన మోపినటువంటి టిఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ, వాళ్ళ బండారం బయట పెట్టనికే మేమందరం కూడా, నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి 6 గౌరవ శాసనసభ్యులు, మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, షాద్ నగర్ శాసనసభ్యులు ఎక్కడైతే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నారో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 63,000 ఎకరాలకు నీళ్లు అందించమని చెప్తున్నటువంటి నారాయణపేట్ గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు, జడ్చర్ల కరవెన రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నటువంటి ప్రాంతం నుంచి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, 15,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి మహబూబ్ నగర్ అని చెప్తున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ 63,000 ఎకరాలకు నీళ్లు రావాల్సినటువంటి మక్తల్ శ్రీహరి ముద్రాజ్ గారు, మేమందరం కూడా మీ బండారం బయటపెట్టనికే, మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేసిండ్రు, పాలమూరుని ఎట్లా బండబెట్టిండ్రు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటది. నేను ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా వచ్చి కేసీఆర్ వచ్చే నిజ స్వరూపం ప్రజలకు తెలియజేసే బాధ్యత పాత్రికేయ మిత్రులు తీసుకోవాలని నేను మిమ్మల్ని విన్నవిస్తూ, ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా గౌరవనీయులు ఏఐసిసి కార్యదర్శి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చెల్లా వంశీ చంద్రరెడ్డి గారు చెప్పినట్లు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి చేసిన అన్యాయం, పాలమూరు పట్ల చూపిన వివక్ష పట్ల అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు 2015 జూన్ 11వ తారీఖు కర్వేన అంటే నా నియోజకవర్గం దేవరకద్రలో పైలాన్ ఆవిష్కరణ చేసి 3 సంవత్సరాల పూర్తి చేస్తామని చెప్పేసి ఈనాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే, ఇంకా అట్లనే పెండింగ్లో ఉంది. దాని తర్వాత సంవత్సరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి ద్వారా 1 ఎకరా కూడా ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదంటే గత పాలకుల యొక్క వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో పాలమూరు పట్ల మనందరూ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని, పాలమూరును ఏ విధంగా వాళ్ళు వివక్షకు గురి చేశారు, పాలమూరు పేరు మీద ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు పాలమూరు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు అనే విషయాలన్నీ కూడా తెలియజేయాలని, పాలమూరు ప్రాజెక్టును
ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విషయాలను తెలియజేయాలనే లక్ష్యంతోనే రేపు చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11 గంటలకు కర్వెన ప్రాజెక్టు ఏదైతే ఉందో, కర్వెన కురుమూర్తిరాయ ప్రాజెక్టు ఉందో, కర్వెన కాడ మేము మొదలుపెట్టి అక్కడ జరుగుతున్న పనుల విషయాలు, పాలమూరు రంగారెడ్డి పట్ల గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతోనే ఫస్ట్ కర్వెన 11 గంటల కర్వెన ప్రాజెక్టులో మొదలుపెట్టి ఆ నుంచి నెక్స్ట్ ఉదండపూర్కి 2 గంటలకు ఉదండపూర్కి వచ్చి ఉదండపూర్లో కూడా అక్కడ భూ నిర్వాసులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించి తదనంతరము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లి దగ్గర కూడా లక్ష్మీదేవిపల్లి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి హైదరాబాదు షాద్నగర్ ప్రజలకు కూడా నీళ్లు అందిస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం అంటే కనీసం పనులు చిన్న పని కూడా మొదలు పెట్టలేదు. ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియాలనే లక్ష్యంతోనే 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి చేరుకొని అక్కడ కూడా అక్కడ అంటే వాళ్ళు కేసీఆర్ అండ్ టీం చేసిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే రేపు మేము చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపు మీ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, రేపు 11 గంటలకు అందరూ కూడా కర్వెన ప్రాజెక్టు ఏదైతే బూత్పూర్కు నియర్గా బూత్పూర్ దగ్గర ఉన్న కర్వెన ప్రాజెక్టుకు మీరు అందరూ కూడా చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చూసింటారు, మొన్న సెప్టెంబర్ 2023లో కేసీఆర్ గారు అంగు ఆర్భాటాలతో వచ్చేసి అక్కడ ఒక డ్రై రన్ మోటార్ ఆన్ చేసి మొత్తం పాలమూరు ప్రజలకు నీళ్లు ఇస్తున్నాము, రేపటి నుంచి పాలమూరు సస్యశ్యామలం అయిపోతుందని చెప్పేసి తప్పుడు అంటే ఎలక్షన్ కోసము తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు రేపు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే ఈ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. వీర్లపల్లి శంకర్ గారు, షాద్నగర్ గౌరవ శాసనసభ్యులు. ఈనాటి పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఘోర పరాజయం చెంది ఫామ్ హౌస్కే పరిమితమై తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కావలసిన సమస్యలు నిర్భయంగా చర్చిద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శాసనసభలో చెప్తే గాబరపడుతూ గడబడి చేస్తూ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా మేడిగడ్డ కాళేశ్వరం నిధులు దుర్వినియోగమైనవి, అవినీతికి పాల్పడ్డారని చెప్పి శాసనసభలో ఆ సమస్య లేవనెత్తుతా ఉంటే మతి భ్రమించి ఫిబ్రవరి 13వ తారీఖున శాసనసభ్యులు పత్రికా సోదరులను స్వయంగా కాళేశ్వరం యొక్క అవినీతిని, నాణ్యత లేని ప్రాజెక్టులు నిర్మాణం చేసిరని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు అక్కడ అందరి సమక్షంలో పరిశీలిస్తామని చెప్తే ఇవాళ దొంగలకు గజ దొంగ కేసీఆర్ మహబూబ్నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి నల్గొండ పోయి నీవు పూర్తి చేసిన ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పాలమూరులో ఉంటే నువ్వు నల్గొండలో పోయి తాగి మాట్లాడుతున్నావో, మతి భ్రమించి మాట్లాడుతున్నావో, అధికార దాహం ఇంకా ఉందో నీకు కానీ పచ్చి మోసం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద వలసల జిల్లాలని చెప్పి ఒగల్వడి ఆ రోజు ఆ ప్రాంతం పాలమూరు ప్రాంతం రైతులం, పాలమూరు ప్రాంతం ప్రజల మోసం చేసి 2009లో ఎంపీగా పోటీ చేస్తే అక్కడ పాలమూరు బిడ్డలు, అమాయకమైన బిడ్డలు, నిజంగా ఈ జిల్లాకు నిజంగా సాగునీరు వస్తుందేమని చెప్పి ఆశపడి ఆ రోజు ఎంపీగా నీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా? ఆ రోజు అవకాశం ఇచ్చిన నీవు ఎంపీగా ఇవాళ తెలంగాణ నీళ్లు నిధుల మీద పోరాటాలు చేస్తే పాలమూరు బిడ్డలు నీకు అండగా నిలబడ్డారు. ఆ రోజు నీవు అధికారంలోకి వచ్చినాక ఒకసారి ఎంపీ, 2 సార్లు ముఖ్యమంత్రిగా నువ్వు పదవి కొనసాగించిన, ప్రజలు నీకు సహకరించిన
పాలమూరు రైతులను, పాలమూరు బిడ్డలను నువ్వు పచ్చి మోసం చేసింది వాస్తవం కాదా? ఇవాళ ఆ స్థాయి నాయకులు కూడా అబద్ధాలు నిజాలు చేస్తామనుకుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ గారెడి విద్యలు, నీ కర్కట విద్యలు ఎవరు నమ్మరు. కాబట్టి ఇవాళ నీవు దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్షతకు గురి చేసినావు. దక్షిణ తెలంగాణకు నీవు 5 లిఫ్టులు 6 రిజర్వాయర్లు అని చెప్తే ఇవాళ ఒక్క రిజర్వాయర్లో కూడా చుక్క నీరు లేదు. కానీ నీవు చేసింది 12,40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు వలికిన నీవు, అవకాశం అంది వచ్చితే మోసం చేసినావు నువ్వు. కాబట్టి ఇవాళ దక్షిణ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని బట్టి చెప్పక తప్పదు. కాబట్టి ఆ ముఖం లేకలే ఇవాళ నల్గొండలో పోయి మీటింగ్ పెట్టినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు రేపు పోటీ చేయబోతున్న మాబ్నార్ కాన్సెన్సీకి మా నాయకుడు సవాల్ విసిరిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా నేను కూడా ఆ సవాల్ విసురుతున్నా. నీవు చిత్తశుద్ధితోని ఈ యొక్క 6 రిజర్వాయర్లు పాలమూరు ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసినామని చెప్పి ప్రగల్భాలు కలిగినావు. కాబట్టి నీ వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు నిజంగా 80% పూర్తి చేసినామనే దమ్ము ధైర్యం నీకుంటే పాలమూరు మహబూబ్ నగర్ ఎంపీ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి. ప్రజలు నిజంగా నీకు అవకాశం ఇచ్చినట్లయితే 80% పూర్తి చేసినట్టని ప్రజలము మేము కూడా నమ్ముతాం. కాబట్టి కాసుకో. నువ్వు లక్షిందేపల్లి ఎన్నిసార్లు చెప్పినావు, నువ్వు ప్రతి ఎజెండాలో పెట్టినావు, ప్రతి మేనిఫెస్టోలో పెట్టినావు. లక్షిందేపల్లి ఎత్తైన ప్రాంతం షాద్నగరు, ఎడారి ప్రాంతం షాద్నగరు, సాగునీరు లేదు, తాగునీరు లేదని చెప్పి ఇవాళ ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో చెప్పి అక్కడ రైతులను మోసం చేసిర్రు. అక్కడ మేమందరం ప్రతిపక్షాలు ఉన్నప్పుడంగా ఆ లక్షిందేపల్లి రిజర్వాయర్ను చేపట్టాలి, ఇక్కడ ప్రాంతాన్ని ఆదుకోవాలి, సాగునీరు లేదు, తాగునీరు లేదని చెప్పి స్వయాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వంశీచందర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఆ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. 2 సార్లు దీక్ష చేయడం కూడా జరిగింది. కాబట్టి మీరు పచ్చి మోసం చేసినావు. కనీసం ఒక లక్షిందేపల్లి రిజర్వాయర్ గురించి ఇప్పటికొక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ల్యాండ్ అక్వైర్ కూడా కాలే. కనీసం ల్యాండ్ అక్వైజేషన్ కూడా ఒక నోటిఫికేషన్ ఇయ్యను. ఈ యొక్క పచ్చి అబద్ధాల కొరివి, పచ్చి అబద్ధాలు ఆడే ఒక మాట చెప్పాలంటే నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమన్నా అవసరం ఉంటే అతనికి సరైన వైద్యం కూడా చేయించాలి టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్పుకుంటూ, రేపు రాబోయే కాలంలో ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వాస్తవానికి జలయజ్ఞంలో కార్యక్రమం ప్రాణహిత చేవెళ్ళ గూడంగా ఆ రోజు వారు శాంక్షన్ చేయడం జరిగింది, డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ వీరు వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెలను ఊసు కూడా లేకుండా చేసిరు. కాబట్టి రేపు రాబోయే కాలంలో షాద్నార్ ప్రాంతంలో లక్షిందేపల్లి రిజర్వాయర్ ఏ పరిస్థితులైనా ఆ నిర్మాణం చేపడతాం. కాబట్టి ఇవాళ వారు అన్నట్టు వారు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు. ఏదో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇవాళ రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం నిజంగా మాకు కూడా తెలియదు, 80% వచ్చినాయని చెప్తుండు. ఆ నీళ్లు లక్షిందేపల్లిలో ఎక్కడ నీళ్లు పోయి మా రైతులను తీసుకొని పోయి నాకు కూడా తెలియదు. మరి నేను కూడా పోయి నాకు కూడా మరి ఒక శాసనసభ్యుడిగా రిప్రజెంటేటివ్గా ఉన్నా అక్కడ. కాబట్టి ఎప్పుడు పూర్తయిందో నాకే తెలియదు. కాబట్టి నీళ్ళు వచ్చినాయి అంటే సంతోషంగా పోయి ఆ నీళ్లను అందులో పోయి స్నానం చేసి ఆ పవిత్రమైన నీళ్లను కూడా షాద్నార్కి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేస్తా కేసీఆర్ చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా రేపు లక్షిందేపల్లి రిజర్వాయర్ ఎక్కడైతుందో అక్కడ మా రైతుల సమక్షంలో తప్పకుండా అక్కడ పోయి కూడా మేము చూస్తామని చెప్పి పత్రిముఖంగా ఎలక్ట్రాన్ మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. పర్ణికారెడ్డి గారు, నారాయణపేట గౌరవ శాసనసభ్యురాలు. మీడియా మిత్రులకి, ముందుగా వేదిక మీద ఉన్న వంశీచంద్ అన్నగారికి, మరి నా తోటి శాసనసభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మా ప్రాంతం గురించి మాట్లాడతానో, ఎందుకంటే ఎప్పుడు కూడా నారాయణపేట్ అంటేనే
మీకు తెలుసు పాలమూరులో ఎప్పుడైనా వెనుకబడ్డ ప్రాంతం అని ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ వెనుకబడ్డ ప్రాంతానికి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు 63 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి ఆ రోజు మా రైతులని బస్సు ఎక్కించి మరి తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. నీళ్ళు వస్తాయి, తప్పకుండా వస్తాయని చెప్పడం జరిగింది. కానీ మీ అందరికి ఒకటి తెలియజేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ద్వారా మా నారాయణపేట అనేది ఎప్పుడైనా టేల్ ఎండ్గానే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ద్వారా మాకు నీళ్ళు అందుతాయని మా 1-2 మండలానికి తప్పకుండా అందుతాయి. దాని తర్వాత మరి మా మిగతా 3 మండలాలు కానివ్వండి, టౌన్ కానివ్వండి, ఎక్కడ పోవాలి? ఆ నారాయణపేట మండలం కానివ్వండి, దామరగిద్ద మండలం కానివ్వండి, కొంతపాటు ధన్వాడ మండలం కానివ్వండి, నారాయణపేట మున్సిపాలిటీ కానివ్వండి, వీటికి మాత్రం నీళ్ళు అందే ప్రసక్తే లేకుండా పోయిండే. ఆ రోజు రైతులందరూ కూడా చాలా కొట్లాడారు. ఎందుకంటే మాకైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అయితేనే మాకు నీళ్ళు అందుతాయి ఈ ప్రాంతానికి అని చెప్పి ఎన్నో దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. అదన్నీ కూడా పక్కన పెట్టి ఏం కాదు, తప్పకుండా నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కృష్ణా చూస్తే మాకు కృష్ణా 30 కిలోమీటర్లు మా దగ్గర నుంచి. ఆ కృష్ణా దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటామంటే ఏదైతే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాన్ని పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి అని చెప్పి దాని నుంచి మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మాకు 1 ఎకరానికి నీళ్లు రాలేదు. ఎక్కడ కూడా రైతులందరూ కూడా నీళ్ళు వస్తాయని ఆశతో ఉన్నారు, కానీ ఎక్కడ కూడా నీళ్ళు అయితే ఇప్పటి వరకు రాలేదు. రాని పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కరోనా ఇంకా ఏదైతే కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే ఉంది, అయిపోతుంది 3 సంవత్సరాల్లో అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ నీళ్ళు అనేది కూడా రాకుండా అయింది. దీంతో పాటు ఏదైతే ప్రతిసారి ఎలక్షన్ టైం రాగానే మాత్రం వచ్చి చెప్తారు మీకు తప్పకుండా నీళ్ళు వస్తాయి, ఏమని అంటే అక్కడ నారాయణపేటలో మా జయమ్మ చెరువుని మాత్రం నింపుతామని చెప్తారు. కానీ ఆ జయమ్మ చెరువు ఈ రోజుకి కూడా అలానే ఉంది. ఆ జయమ్మ చెరువు అనేది నిండలేదు. పోయిన ఎలక్షన్ 2014 ఎలక్షన్ కానివ్వండి, తర్వాత 2018 ఎలక్షన్ కానివ్వండి, ఇప్పటికీ కూడా అదే చెప్పిండ్రు, కానీ నీళ్ళు మాత్రం మాకైతే రాలేదు. ఎక్కడ కూడా చాలా అసంతృప్తితో రైతులు ఉన్నప్పుడు మేమేదైతే కోరుకున్నామో మా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాల ద్వారా నీళ్లు అందొస్తాయని చెప్పి అదే పథకం అనేది ఆ రోజు రైతులకు మాటిచ్చాను. తప్పకుండా గెలిస్తే మాత్రం ఈ పథకంని అమల్లోకి తెస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మా అందరికి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫౌండేషన్ అనేది కూడా వేయడం జరిగింది. మేమందరం కూడా ఈ రోజు చెప్పొచ్చు, తప్పకుండా వాళ్ళందరికీ కూడా పోయిన ఫౌండేషన్ వేసిన రోజు కూడా చెప్పడం జరిగింది 2 సంవత్సరాల లోపు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మాకు తప్పకుండా నీళ్ళు వస్తాయనే సంతోషంలో వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కానివ్వండి, ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఎప్పుడు వస్తాయి అనేది మేమందరం ఇప్పుడు కొత్త శాసనసభ్యులు మా అందరికి కూడా చూడాలని ఉంది. తప్పకుండా రేపు ఏదైతే పాలమూరు రంగారెడ్డి యాత్రకు మేమందరం బయలుదేరుతున్నాం, మీ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మీతో పాటు మేము కూడా చూస్తాం, ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా చూస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. కౌంటర్ పాలిటిక్స్ అనేది కాదు, కానీ వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. అబద్ధపు మాటలతోటి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు వాళ్ళు మేడిగడ్డకు పోయి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి అవాస్తవాలు చెప్పి ఎట్లయితే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారో మళ్ళా అదే డ్రామాకి తెరలేపినరు. వాళ్ళ బండారం బయట పెట్టాలి, వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి. వాళ్ళు ద్రోహులు, వాళ్ళు తెలంగాణ గజదొంగులు అనేది తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నంలో భాగంగానే మేము రేపు చేయబోయే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమం. వాళ్ళు రేపు ఏం చెప్తారో వారికి సమాధానం ఖచ్చితంగా రేపు మేము క్షేత్రం స్థాయి నుంచి మేము వాళ్ళకి సమాధానం చెప్తాము. వాళ్ళు రేపు చెప్పాలి, ఆడికి పోతుంది కదా 1,00,000 కోట్ల అవినీతి గురించి రేపు మాట్లాడాలి. పోయిన వాళ్ళు ఎట్లా పాలమూరుకి సంబంధించి ఇందాక జిఎంఆర్ గారు చెప్పిండ్రు, వాళ్ళు సమాధానం చెప్పాలి. రేపు
కాళేశ్వరం కన్నా ముందు ప్రారంభమైనటువంటి పాలమూరు నుంచి ఇప్పటికీ ఒక్క చుక్క నీరు ఎందుకు వస్తలేదు? మా దక్షిణ తెలంగాణ మీద ఎందుకంత కోపం మీకు, ఎందుకంత పగ అనేది రేపు అక్కడికి పోయినప్పుడు దక్షిణ తెలంగాణ విషయం కూడా మాట్లాడాలి వాళ్ళు. ఏమా ఇవాళ ఆ హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒకవేళ నిజంగా హర్షవర్ధన్ రెడ్డి కేసు వేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? మరి అసోంటోని అంత దుర్మార్గుడు, అంత దొంగ పాలమూరు ప్రాజెక్ట్ ని ఆపే కేసు వేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని కేసీఆర్ ఎందుకు కౌలించుకున్నాడు? కేటీఆర్ ఎందుకు కౌలించుకున్నారు? వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అన్ని ఇటువంటి అబద్ధపు నిరాధారమైన మాటలు మాట్లాడతారు కాబట్టే వాళ్ళ బండారం బయట పెట్టనికనే మేము రేపు చేస్తున్నటువంటి ఈ యాత్ర. అవసరమైతే ఈ అంశాల మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా రావచ్చు. అందుకే చెప్తున్నా కదా, వాళ్ళు ఒకటి చెప్తున్నారు, నేను ఒకటి చెప్తున్నా. ఏది కరెక్టో రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో తేల్చుకుందాము. కేసీఆర్కి సవాల్ చేస్తున్నా, వచ్చి పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా మేము భావిస్తామని చెప్తున్నాం. మహబూబ్ నగర్ ప్రజలే మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు, మీరు నీళ్ళు ఇస్తే మీకు ఓట్లు వేయాలి, దాన్నే రిఫరెండంగా తీసుకుందాము. ఇవన్నీ ఎందుకు? ఏం చేసిన మేము ప్రతి సంవత్సరము మేము అధికారంలో ఉన్నప్పుడు 262 టీఎంసీలు మేము వాటర్ వాడుకునేటోళ్ళం. ఇవన్నీ కూడా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి డేటా, నా సొంత కవిత్వం కాదు. కేఆర్ఎంబి వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కృష్ణా నది నుంచి మేము వాడుకున్నది సగటున 262 టీఎంసీలు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు సగటున వాడుకున్నది 2012 టీఎంసీలు మాత్రమే. 212 టీఎంసీలు అంటే నీళ్ళే కృష్ణా నది నుంచి వాళ్ళు వాడుకోలేంది, ఇక ఏడికెళ్ళి వారిస్తారు పొలాలనని? అంటే ఇవన్నీ అబద్ధపు మాటలు. పాలమూరు రంగారెడ్డి అంతకుముందు అన్ని కూడా మేము చేసిన ప్రాజెక్టులే. పాలమూరు రంగారెడ్డికి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మేము ఇచ్చినాము, వాళ్ళు 28,012 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కమిషన్ల కక్కుర్తి పట్టి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారు. కానీ ఒక్క చుక్క నీరు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమే నార్లాపూర్ నుంచి నీళ్లే బయటికి రాకపోతే పొలాలు ఎడికెళ్ళి వాడతాయి? వాళ్ళు నీళ్లే డ్రా చేయలేదు. కెనాల్సే లేవు. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అసలు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, నేను అనుకుంటా కేసీఆరే మేడిగడ్డని బొందలగడ్డ అన్నాడు. మరి ఆ బొందలగడ్డకి ఎందుకు వీళ్ళందరూ ఏదో పెళ్లికి పోతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి 2 ఉదాహరణలు చెప్తా, వేరే జిల్లాల పక్కన పెట్టండి, మా జిల్లా ఉదాహరణ చెప్తా. జీవో నెంబర్ 69 2014లో జీవో నెంబర్ 69 విడుదలైతే నారాయణపేట్, మక్తల్, కొడల్గల్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే జీవో అయితే 10 సంవత్సరాలు ఆ జీవోని డస్ట్బిన్లో పడేసింది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే, ఇందాక పర్ణికారెడ్డి గారు చెప్పినట్టుగా 3 నెలలు కాకముందే 2,945 కోట్లు శాంక్షన్ చేసి మొన్న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ 1,00,000 ఎకరాల ఆయకట్టుని 1,30,000 ఎకరాల ఆయకట్టుకి ఎక్స్టెండ్ చేసి ఈ 3 నియోజకవర్గాలలో 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు 3 నెలలలో తీసుకొచ్చినాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. సంగంబండ రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్ కింద 4 కెనాల్స్ ఉంటాయి, అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్. 3 కెనాల నుంచి నీళ్లు పోతున్నాయి. లోవర్ లెఫ్ట్ కెనాళ్ళు పూర్తయినాయి, కెనాళ్ళు పూర్తి చేసినాం మేము. కెనాళ్ళు పూర్తి చేసినాక నీళ్లు పోతలేవు. ఎందుకంటే ఆ రిజర్వాయర్కి కెనాల్కి మధ్యన ఒక బండ ఉన్నది. సంగంబండ ఊర్లో ఆ బండ అంటారు, ఆ బండ ఉన్నది. ఆ బండ తొలగించనీకే ఆ గ్రామస్తులు ఒప్పుకోవట్లేదు.
ఎందుకు ఒప్పుకోవట్లేదు ఆ గ్రామస్తులు అంటే వాళ్లకు ఆ ఇండ్లన్నీ కూడా రిజర్వాయర్లో ఉంటే పక్కకి షిఫ్ట్ అయినందుకు వాళ్ళకి R&R ప్యాకేజ్ కింద 11 కోట్ల పరిహారం దక్కనందుకు ఆ బండ తొలగించనిస్తలేరు. అంటే ఆ 11 కోట్లు గనక గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 11 కోట్లు రిలీజ్ చేసి ఆ నష్టపరిహారం చెల్లిస్తే ఆ బండ పగులుతుంది. ఆ లోవర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 12 గ్రామాలకు మక్తల్ నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందుతాయి. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఘోష కాదు, మాకు 12 గ్రామాలు 20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, ఆ 11 కోట్లు కేటాయించండి అంటే ఒక్కనాడు కూడా స్పందించలేదు ఆ ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం, రైతుల పక్షాన ఆలోచన చేసే ప్రభుత్వం నిన్ననే ఆ 11 కోట్లు ఆ నిర్వాసితులకు అందరి అకౌంట్లలో 11 కోట్లు వేసిండ్రు. రేపు ఆ బండ పగలగొడతాము. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంగంబండ రిజర్వాయర్ లోవర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతుంది. నేను ఇవాళ ఆ ప్రాంత ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి, అలానే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మా ప్రజల తరపున నిన్ననే ఆ 11 కోట్లు రిలీజ్ చేసినందుకు తొందరగానే ఆ బండ బద్దలు కొట్టి ఆ ప్రాంతంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియదు. ఇది గత ప్రభుత్వానికి మాకున్నటువంటి తేడా. 11 కోట్లు విడుదల చేయనికే 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు విడుదల చేయలేకపోయినారు. మేము వచ్చినాం, 11 కోట్లు ఇచ్చినాం, రేపు 20,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాము. నారాయణపేట కూడా అంటే మా జిల్లాదే 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. గతంలో ఉన్నటువంటి దుర్మార్గులకి ఇవాళ ఉన్నటువంటి మేము రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏందో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. మేము మేడిగడ్డకు రమ్మంటే రాలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా నేను రండ్రన్ అయినా చూద్దాం ప్రాజెక్టులని మొత్తుకొని వచ్చి నేను ఇంతవరకు వస్తే స్వాగతం పలుకుతాము. ఇగో మా శంకరన్ అన్నాడు కదా, లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు ఇచ్చినామంటున్నారు, ఇక పొయ్యి దేవుల వాళ్ళని కూడా తొలగిపోయి వాళ్ళు వస్తే ఇంకా మేము హర్షిస్తాము, స్వాగతిస్తాము. ఏమేం చేసిండ్రు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏడ కట్టించిండ్రు వచ్చి చూపియాలి, నీళ్ళు ఏడ వాడుతున్నాయి వచ్చి చూపిస్తారు కదా, మాకు ఈజీ అవుతుంది వాళ్ళు వస్తే. ఏమాంధ్ర ప్రాంతానికి ఇయ్యాల సంగమేశ్వర టెండర్లు, సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 11 TMCలు రోజు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే ఆ టెండర్ ప్రక్రియ జరుగుతుంటే నాకు ఇంకా గుర్తు. నేను ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసిన. నేను ఆ రోజు ఇదే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని రిక్వెస్ట్ చేసిన. టెండర్లు అవుతున్నాయి ఆగస్టు 2020, గుర్తుపెట్టుకోండి ఆ డేట్. టెండర్లు అవుతున్నాయి, సంగమేశ్వరకి టెండర్లు వేస్తున్నారు, మీరు పోయి ఎకెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీటింగ్కి పోయి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి ఆనాడు బహిరంగ లేఖ రాసిన. ఆనాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్కి పోకుండా ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళని దోచుకుపోతుంటే వాళ్లకు ఏడికి రాయలసీమకు పోయి ఆ చేపల పులుసు తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తా అన్నాడు. మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి నీళ్లు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా, మన SLBC ద్వారా, మన నాగార్జున సాగర్ ద్వారా కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, సరసాగర్, సంగెంబండ రిజర్వాయర్ ఇక్కడి నుంచి కృష్ణా బేసిన్కి రావాల్సినటువంటి నీళ్ళని వాళ్ళు పెన్నా బేసిన్కి దొంగతనం చేసుకోబోతుంటే నిస్సహాయంతో ఉన్నటువంటి అసమర్థుడు కేసీఆర్. మన నీళ్లు వాళ్ళు దోచుకోబోతుంటే కేసీఆర్ దిష్టిబొమ్మలాగా ఉన్నాడు. కాంగ్రెస్ మేము దిమాకున్నోడికి ఎవరికైనా ఒకసారి చెప్తే అర్థమవుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 262 TMCలు వాడుకున్నాం కృష్ణా బేసిన్ నుంచి. వాడు వచ్చిన తర్వాత 212 అసలు నీళ్ళే తీసుకోకపోతే నీళ్ళే ఎడికిచ్చిండు. నీళ్ళే డ్రా చేయలేదు రివర్ నుంచి. నది నుంచి నీళ్లు బయటికి తీస్తే కదా పొలాలకు ఇచ్చేది. నది నుంచి వాడు నీళ్ళే తీయలే, ప్రాజెక్టే కట్టాలి, ఇక పొలాలకు అదే కదా. అందుకే నేను అంటున్నా,
మీరు చెప్పే అబద్ధాలు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. రిఫరెండం కోసం రా మహబూబ్నగర్ నుంచి వచ్చి పోటీ చేయని చెప్తున్నా. ఇదే ప్రజలను మోసం చేస్తుండు. ఇసోంటి అంటే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. అంటే అన్ని అవగాహన తెలుసుకొని ప్రజలని మనం చైతన్యపరచాల్సినటువంటి మనల్నే మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. కాబట్టి ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కాబట్టే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయరాని ఆయన, నువ్వు సొక్కమైనోడు అయితే, నువ్వు నిజంగా పాలమూని సస్యశ్యామలం చేసినోడు అయితే, నువ్వు నిజంగా నీరు పారించినోడు అయితే, 12 లక్షల ఎకరాలకు నువ్వు నీరు ఇచ్చినోడు అయితే నీకే కదా ఓట్లు వేసేది. నీళ్ళు ఇస్తే రా తేల్చుకుందాం మహబూబ్ నగర్లో అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ, ప్రజలకు ఏది నిజం ఏది సత్యం అని తెలియాలనే రేపు పెట్టుకున్నాం మేము. నేనే చెప్తున్నా, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టే మేము పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించనీకనే మేము పెట్టుకున్నాము. వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే వాళ్ళు పెట్టుకున్న రోజే కావాలనే మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారో అసలు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏది నిజమో ప్రజలకు తెలుపజేయాలని మేము పెట్టుకున్నాం. రేపు వాళ్ళు అబద్ధం చెప్తారు, ప్రజలకు ఏది నిజమో చెప్పాలి కదా. మా బాధ్యత అది, ప్రజల తరఫున మాకున్నటువంటి బాధ్యత. కాబట్టే వాళ్ళు పెట్టుకున్న రోజే మళ్ళా చెప్తున్నా, వాళ్లకు పోటీగా వాళ్ళ అబద్ధం చెప్తే మేము నిజం చెప్పనీకే, వాళ్ళ అవినీతిని బయట పెట్టనీకే, వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే మేము రేపు వాళ్లకు పోటీగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నాము. రైతుల పక్షాన ఉండే వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇక దానికి పెద్ద పిలుపునివ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది రాజకీయాల కన్నా ఆత్మగౌరవానికి సంబంధించి, పాలమూరు కన్నీరి గాథకు సంబంధించినటువంటి అంశము. ఎవరు రైతుల పక్షాన ఉన్నా, ఎవరు ప్రజల పక్షాన ఉన్నా వాళ్ళు మాతో రావాలి. థ్యాంక్ యూ. Like, share, subscribe.